హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A1 హిమా వరల్డ్. ఇంతకుముందు వీడియోలో మేము డార్జిలింగ్ రోప్ వేకి అయితే వెళ్ళాం కదా. ఈ వీడియోలో ఆ రోప్ వే ఎలా ఉందనేది మీకు చూపించేస్తాను, చూసేయండి. సో ఆ రోప్ వే అనేది వర్తో కాదు మీకు చెప్తాను చెప్పా కదా. రోప్ వే రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేచర్కి చాలా దగ్గరగా వెళ్ళిపోయినట్లు ఉంటుందన్నమాట రైడ్లో. మొత్తం ఓవరాల్గా ఒక 15-20 మినిట్స్ రైడ్ ఉంటుంది. పైన నుంచి కిందకి వెళ్తాము, మళ్ళీ అక్కడ కింద కాసేపు వెయిట్ చేసి మళ్ళీ కింద నుంచి పైకి పంపిస్తారు. సో మొత్తం ఓవరాల్గా ఒక 45 మినిట్స్ అలా ఉంటుంది. కింద కూడా మళ్ళీ వెయిటింగ్ ఉంటుందన్నమాట. సో రైడ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ అది. నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది రైడ్. బట్ ఒక్కటే బ్యాడ్ ఏంటంటే వెయిటింగ్ అండ్ ఆ టికెట్స్ కోసం వెయిటింగ్ అనమాట. మొత్తం వెయిటింగే. ఆల్మోస్ట్ మనకి ఈ రైడ్కి వెళ్ళాలంటే హాఫ్ డే ఇక్కడే అయిపోతుంది. సో ఆ వెయిటింగ్ ఒక్కటి అంత లేకపోతే బాగుండు అనిపించింది. మేమైతే ఒక 3 అవర్స్ వెయిట్ చేసాము. పైన 3 అవర్స్ వెయిట్ చేసాము. మళ్ళీ పైనుంచి కిందకి వెళ్ళాక కింద ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము మళ్ళీ కింద నుంచి పైకి రావడానికి. సో ఆ దారిలో మేము చూసిన వ్యూ అంతా కూడా ఇక్కడ మీకు కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తున్నాను. నేను నిజంగా చూసింది అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా డార్జిలింగ్లో ఇలా రోప్ వేకి వెళ్ళాలనుకుంటే మాత్రం హాఫ్ డే అయితే అక్కడ అయిపోతుంది. దానికి మీరు ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ కిందకి తీసుకెళ్ళినప్పుడు కింద ఏమన్నా వ్యూ పాయింట్స్ అవి ఏమన్నా చూడడానికి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ కింద అక్కడ అయితే ఏమీ లేవు. జస్ట్ ఒక రౌండ్ తిరిగినట్టు తిరిగేసి మళ్ళీ వచ్చి కూర్చోవాలన్నమాట, వెయిట్ చేయాలి పైకి వెళ్ళడానికి. అదొక్కటే బాగాలేదనిపించింది. బట్ ఓవరాల్గా రైడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఓ బై ద వే ఇవే టీ ఎస్టేట్స్ అనమాట. కొంచెం దూరం వెళ్ళాక ఇవి కూడా కనిపించాయి మాకు. సో ఇదంతా అయిపోయాక నెక్స్ట్ ఇంకా మేము డార్జిలింగ్ నుంచి సిలిగురికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో వెళ్ళే దారిలో ఇక్కడ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము నేపాల్ బార్డర్ దగ్గర. మంచిగా సన్సెట్ టైం అనమాట, చాలా బాగుంది అక్కడ. అండ్ అక్కడే కాంచన్జంగా కూడా కనిపించింది కానీ కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయాను. సో అందుకే నేనైతే ఏం చూపించలేదు. అలా వెళ్తూ వెళ్తూ ఎట్ లాస్ట్ ఫైనల్లీ సిలిగురిలో మేఫేర్ కూడా రీచ్ అయిపోయామన్నమాట. ఇదే మా లాస్ట్ డెస్టినేషన్ ఈ ట్రిప్లో. సో ఈ రిసార్ట్ అయితే ముందు చూసిన గ్యాంగ్టాక్ డార్జిలింగ్ రిసార్ట్స్లో కన్నా చాలా పెద్ద రిసార్ట్ అనమాట. ఇక్కడే ఒక టీ ఎస్టేట్ కూడా ఉందంట. సో అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ డే అయితే మేము ఇక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళలేదు. రిసార్ట్లోనే చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట చూసేవి. అక్కడే అవన్నీ తిరిగేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. బికాస్ ఆ నెక్స్ట్ డేనే మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో కొంచెం రిలాక్స్ అవుదామని ఎక్కువ అయితే ఏం ప్లేసెస్ చూడలేదు. బట్ పిల్లలు మా మమ్మీ డాడీ అయితే జూకి వెళ్ళారు. అక్కడ ఒక జూ ఉందంట. సో అదైతే వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. నేను వెళ్ళలేదు కాబట్టి ఏం వీడియోస్ అయితే నేను షూట్ చేయలేదు. ఇక్కడ కూడా మేము 5 రూమ్స్ తీసుకున్నాము. చాలా పెద్ద రూమ్స్ ఇచ్చారు. రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మంచిగా డిన్నరు పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ రిసార్ట్లో. సో అదనమాట ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మేము నెక్స్ట్ ఏం చేసామనేది చూపిస్తాం. మోస్ట్లీ అదే లాస్ట్ వీడియో అవ్వచ్చు ఈ ట్రిప్కి. సో ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలి, వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. సీ యూ సూన్.